పింఛన్లో సగం డబ్బును అమరావతి రాజధాని నిర్మాణానికి విరాళంగా అందించారు ఒక వికలాంగుడు. నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో తనకు వచ్చిన 6,000 రూపాయల నగదును తీసుకున్న వికలాంగుడు వెంటనే అమరావతి నిర్మాణానికి 3,000 రూపాయలను ఎమ్మెల్యేలకు అందించారు. రైతులకు అండగా నిలబడ్డ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వారా అమరావతి నిర్మాణానికి తన వంతుగా విరాళం ఇవ్వడం సంతోషదాయకంగా ఉందని అన్నారు. అతను వికలాంగుడిని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందించారు. రాజధాని ఉద్యమాల్లో రోజుల తరబడి శ్రీధర్ రెడ్డి సారు ఆ రైతుల కోసం పోరాడిన విధానం నచ్చి ఒక వికలాంగుడిగా సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం నాకొచ్చిన 6,000 రూపాయలు పెన్షన్లో 3,000 రూపాయలు నా భవిష్యత్తు కోసం 3,000 ఉంచుకొని మిగతా 3,000 రూపాయలు నేను మా గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం పంపిస్తున్నాను. ఆ రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తున్న శ్రీధర్ రెడ్డి సార్కి మేము ఎప్పుడు మా నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్ తరఫు నుంచి